హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ లోకో. సో మనం ఈ వీడియోలో ఏఎల్పి న్యూ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దామండి. 2026లో రాబోయే చేంజెస్. సో దీంట్లో మనకి ఎగ్జామ్ సిలబస్ ఏం మార్చరు, బట్ మన మెరిట్ని డిసైడ్ చేసే ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఒకటే మారుస్తారు. సో అదేంటో చూద్దాం ఒకసారి. మనం అబ్జర్వ్ చేస్తే ఒక 4 days నుంచి ఒక అఫీషియల్ లెటర్ అనేది బాగా వైరల్ అవుతుందండి. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రజెంట్ ఏఎల్పి ఎగ్జామ్లో 70% పార్ట్ ఏ నుంచి అండ్ 30% వెయిటేజ్ వచ్చేసి సిబిఏటి నుంచి, అంటే సైకోమెట్రీ నుంచి కూడా తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఈ 70 ఈ 30 నుంచి సో పార్ట్ ఏని అండ్ పార్ట్ బిని 50-50గా కన్సిడర్ చేయడానికి ఇచ్చిన అఫీషియల్ నోటీస్ ఇది. సో ఇది బాగా వైరల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి ప్రజెంట్ నోటీస్ కూడా రావడం జరిగింది. ఆ నోటీస్ చూడండి ఒకసారి. సో ప్రజెంట్ డేట్ ఇక్కడ మిస్ అయిపోయింది. సో 2026లో రీసెంట్గానే రావడం జరిగింది. ఇది అడాప్షన్ ఆఫ్ ప్రొసీజర్ బై ఆర్ఆర్బీస్ ఫర్ ది యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్. సో నెక్స్ట్ రాబోయే అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క ఎగ్జామ్ అంటే 2026 నుంచి మొదలవచ్చు మేబీ. సో మనకి 2025కి అప్లై అవ్వకపోవచ్చు. సో ఈ ఎగ్జామ్లో నుంచి మనకి ప్యాటర్న్ చేంజ్ చేద్దామని చెప్పేసి ఈ నోటీస్లో ఉంది. సో అసలు ఏం జరిగిద్దో చూద్దాం. అసలు ఓల్డ్ ఎలా ఉంది, న్యూ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ అంటే 2024 అండ్ ఇప్పుడు రాబోయే 2025 కూడా ఇదే ఉంటుంది సిస్టమ్. సో నెక్స్ట్ 2026కి చేంజ్ అవుతుంది. సో 2025లో ఓల్డ్ సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి దీంట్లో డిస్కస్ చేద్దాం. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మన ఫైనల్ మెరిట్ అనేది సిబిటీలో ఉండే పార్ట్ ఏ అండ్ సైకోమెట్రీ ఎగ్జామ్ అని డిసైడ్ చేసింది. సో అప్పుడు ఎలా ఉండేదంటే, పార్ట్ ఏ 100 మార్క్స్కి ఉంటే దాంట్లోంచి 70% తీసుకునేవాళ్ళు మీకు వచ్చిన మార్కులోంచి. సైకోమెట్రీలో కూడా మీకు వచ్చిన దాంట్లోంచి 30% తీసుకొని 100%కి ఫైనల్ చేసేసి మీకు మెరిట్ ఇవ్వడం జరిగేది. ఇన్ కేస్ ఎలా అంటే మనకి పార్ట్ ఏలో 70 వచ్చాయి, దీంట్లో 70% అంటే 0.7 49. ఈ సైకోమెట్రీ డైరెక్ట్గా మనకి 30 మార్క్సే ఇచ్చేస్తాడు. దాంట్లో మీకు ఒక 22 వస్తే సో మీ ఫైనల్ స్కోర్ అనేది 71 అవుతుంది. సో ఇలా ఉండేది పాత దాంట్లో. ప్రజెంట్ 2026లో ఏం చేంజ్ చేయబోతున్నారంటే అఫీషియల్గా సో పార్ట్ ఏ నుంచి ఓన్లీ 50% మాత్రమే తీసుకుంటారు అండ్ సైకోమెట్రీ నుంచి 50%. అంటే ఇక్కడ పార్ట్ ఏ ప్రియారిటీ తగ్గిపోయి సైకోమెట్రీ ప్రియారిటీ ఇంకొంచెం ఎక్కువ పెరగడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనం సైకోమెట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టైం రానే వచ్చేసింది. మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనకి ఈ 2026 అఫీషియల్ లెటర్ ప్రకారం మనకి కనుక 100కి ఒక 70 వచ్చేసి ఉంటే పార్ట్ ఏలో దీంట్లో 50% అంటే 35. సో ఇక్కడ మనకి 2025లో సిబిఐ డైరెక్ట్గా 30 మార్క్స్ ఇవ్వాలి కాబట్టి 30 మార్క్స్కి పేపర్ ఫైనల్ చేసి డైరెక్ట్గా మనకి మార్క్స్ ఇచ్చేవాడు. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నెక్స్ట్ రాబోయే సిబ్యాట్ కూడా డైరెక్ట్గా 50 మార్క్స్కి ఫైనల్ చేసేసి మనకి దాంట్లో మార్క్స్ ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ దాంట్లో కనుక మీకు ఒక 35 వచ్చి ఉంటే ఇన్ కేస్ సో మీ ఫైనల్ స్కోర్ అనేది 70 అవుతుంది. సో ఈ 70 అనేది మీ ఫైనల్ మెరిట్ స్కోర్ అవుతుంది, మీ జాబ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తే సో ఇది వచ్చేసి అఫీషియల్ లెటర్ అండి, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, సో ఇలా ఏఎల్పికి ఉన్న పలంగా సైకోమెట్రీలో ప్రాధాన్యత పెరగడానికి కారణం ఏంటంటే, సో ఏఎల్పి ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్టీ జాబ్ అండి. వేరే జాబ్స్ లాగా టెక్నికల్ జాబో ఏదో సంథింగ్ కాదు, టేబుల్ జాబో లేదా కంప్యూటర్ జాబో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ సేఫ్టీ. అంటే మనం ఇక్కడ తీసుకునే రియాక్షన్ టైం అనేది నెక్స్ట్ జరగబోయే సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది. లైక్ ఎట్లా అంటే ఇన్ కేస్ మనం ట్రాక్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా క్యాటిల్స్ వస్తే సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, లేదా ఇన్ కేస్ మనకి కనుక హ్యూమన్ బీయింగ్ ఎదురైతే అది ఎలా చేయాలి, ఇన్ కేస్ అదే ట్రాక్ మీద ప్రొటెస్టులు జరుగుతుంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది అండి ఆ ఏఎల్పి జాబ్ అనేది. సో ఈ రియాక్షన్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఏదో బీఎస్సీలో మ్యాథ్స్ రీజనింగ్ చేయడం వల్ల లేదంటే ఏఎల్పిలో టెక్నికల్ సిలబస్ ఎక్కువ చదవటం వల్ల మనకు అలర్ట్నెస్ కానీ లైక్ ఆ టైంలో తీసుకోవాల్సిన క్విక్ డిసిషన్స్ కానీ మనం గ్యాదర్ చేయలేమండి. సో దీన్ని ఇలా అలర్ట్నెస్ లేదా క్విక్ డెసిషన్స్ అనేది మనం ఎక్కడ పొందగలుగుతాం అంటే ఓన్లీ సైకోమెట్రీ ఎగ్జామ్లో మాత్రమే పొందగలుగుతాం. సో ఈ సైకోమెట్రీ ఏంటంటే చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్కి రియాక్ట్ అయ్యే ఎగ్జామ్ అండి. సో మన రియాక్షన్ టైం అనేది ఈ సైకోమెట్రీ డిసైడ్ చేస్తుంది కాబట్టి సో ఉన్న బలంగా మనకి ఈ సైకోమెట్రీ యొక్క వాల్యూ అనేది పెరగడం జరిగింది. సో నా ఒపీనియన్లో ఈ సైకోమెట్రీ మార్కులు పెంచడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ థింగ్. ఎందుకంటే సైకోమెట్రీలో మార్క్స్
గెయిన్ చేయడం అనేది ఈజీ అని నా ఒపీనియన్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ అటెన్షన్ డ్యూరింగ్ ఎగ్జామ్లో మనం పెట్టే అటెన్షన్ మాత్రమే మనకి సైకోమెట్రీలో ఎక్కువ మార్క్స్ వచ్చేలా చేస్తుందండి. సో ఈ డెసిషన్తో అయితే నేనైతే హ్యాపీ. సో సైకోమెట్రీలో ఎక్కువ మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు విత్ పార్ట్ ఏతో కంపేర్ చేసుకుంటే. సో చూద్దాం మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో, వెయిట్ అండ్ సీ. సో సైకోమెట్రీ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ నోటీస్ ఇలానే ఉంటుందా, మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ తీసుకెళ్తారని మనకు ఐడియా లేదు. ప్రజెంట్ అయితే మనకు వచ్చిన నోటీస్ ఇది. సో చూద్దాం మరి ఇది. నెక్స్ట్ ఏదైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.